హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోటి దీపోత్సవం గురించి చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అవుతుంది. టైమింగ్స్ మాత్రం ఈవినింగ్ 6 to 11 అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఒకటి వచ్చేసి జనరల్ అండ్ ఇంకొకటి వచ్చేసి విఐపి అనమాట. సో జనరల్ వచ్చేసి ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు. విఐపి దాంట్లో మాత్రం మనకి పాసెస్ అవైలబుల్గా ఉండాలి ఎంట్రీ కోసం అని చెప్పేసి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళడానికి ట్రై చేయాలి, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది కాబట్టి. ఈవెన్ విఐపి పాసెస్ వాళ్ళది కూడా 5 o'clock వరకే క్లోజ్ చేసేసారు. యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి 6 స్టార్టింగ్, స్టిల్ 5కి మాత్రమే క్లోజ్ చేసేసారు, ఎందుకంటే అంత హెవీ రష్గా ఉంది కాబట్టి. ఇంకొకటి చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ వరకు ఫుల్ రష్గా ఉన్నారనమాట. సో వన్స్ మేము ఎంటర్ అవ్వగానే ఇంకా అక్కడ విఐపి పాసెస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే 5 o'clock వరకే క్లోజ్ అని చెప్పేసి. సో లిటరలీ మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈవెన్ వెళ్ళడానికి కూడా మాకు అక్కడ స్కోప్ కూడా లేకుండా అనమాట. సో అలా ఇలా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దాని తర్వాత కొంచెం స్పేస్ దొరికింది, ఇంకా అలా నిలబడి చూస్తున్నాము ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా. నిల్చుని ఉన్నాం కానీ అసలు ఏం కనిపించట్లేదు మాకు మాత్రం. బట్ ఒక స్క్రీన్ మాత్రం అవైలబుల్గా ఉండే. సో అక్కడే మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా స్క్రీన్లోనే చూస్తూ ఉన్నాం అనమాట. సో అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది కదా వెళ్ళినామని చెప్పేసి. సో కళ్యాణం మాత్రం చాలా చాలా బాగా అయింది. సో మీరు కూడా చూడండి ఎలా అయిందో. ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ని భక్తి టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. మెయిన్ దీని ఏం వచ్చేసి టు లైట్ 1 crore of lamps అనమాట, అంటే 1 కోటి దీపాలను వెలిగించడము. సో డెకరేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు చూడగానే ఇది భూమా కైలాసమా అన్నట్టుంది కదా. బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్ షేప్ విత్ బ్లూ కలర్ లైటింగ్ ఇచ్చారు. ఇక్కడ చందమామ చూడండి రైట్ సైడ్లో, బాగుంది కదా. ఇంకా మధ్యలో శివుని పెట్టారు. శివుని స్టాచ్యూ మాత్రం చాలా చాలా చక్కగా ఉంది చూడడానికి. ఇంకా ఇది కంప్లీట్గా విఐపి ఎంట్రీ. సో ఇంకా డిఫరెంట్ షేప్స్ ఇంకా సైజ్తోని స్టాండ్స్ పెట్టారు దీపాలు వెలిగించడానికని. ఒక నిమిషం ఇట్లా నిలబడి దేవుని తృప్తిగా చూద్దామన్నా కూడా కుదరలేదన్నమాట. తోస్తూనే ఉన్నారు, అంత ఫుల్ రష్గా ఉంది. సో అట్లీస్ట్ కనీసం ఇట్లనైనా చూసామని చెప్పేసి హ్యాపీగా ఉండే ఫైనల్గా. ఇంకా మనం వాలంటరీ కూడా వర్క్ చేయొచ్చు ఇక్కడ, ఇంకా అలాగైనా దేవుని సేవ చేసుకోవచ్చు. కానీ అది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్. మనం ఇనిషియల్గానే పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట సేవ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ డ్యాన్స్ చూడండి.
కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు. చక్కగా చేశారు కదా డ్యాన్స్ ప్రతి ఒక్కరు. సో వీళ్ళు ఒక సైడ్ అంతా కంప్లీట్గా ఆక్యుపై చేసేసుకున్నారు ఎంటైర్ స్టేడియంలో. ఇంకా డిఫరెంట్ కలర్ ఆఫ్ శారీస్ వేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా డ్యాన్స్ చేశారు. ఇంక ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారండి. వాళ్ళు ఎవరెవరో ఒక్కసారి చూద్దాము. శ్రీ మాధవానంద భారతీ స్వామి వారు, శ్రీ నీలమోహన పీఠాధిపతి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీకర్ బాబు గారు, శ్రీదేవి గారు, ప్రియ మిత్రులు, ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి ఉమాదేవి గారు, నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారు, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నమస్కారం. ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటే కొంచెం ఫ్రీ అవుతుందేమో అని అనుకున్నాము. అస్సలు ఎవరు వెళ్ళట్లేదు బయటికి. ఇంకా ఫుల్ అవుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, కానీ అసలు బయటకు అనేది ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇంకా మాకు పేషెన్స్ లేకుండా అండి ఇంకా బయటకు వచ్చేసాను నేను మాత్రం. ఎందుకంటే అంత రష్లో అసలు చాలా నిలబడలేకపోయామన్నమాట. ప్లేస్ దొరకకుంటే ఈవెన్ జనరల్లో అయినా విఐపీలో అయినా సో మనం దీపాలు వెలిగించాలి అనుకుంటే మనకు బయట కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో అవి తీసుకొచ్చి కొంచెం ఇలా ఖాళీ ఉన్న ప్లేసెస్లో కూడా పెట్టుకొని మనం వెలిగించుకోవచ్చు. యాక్చువల్గా ఎంటైర్ ఈవెంట్లో మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, అంతా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. లైక్ దీపాలు కానివ్వండి, ఆయిల్, పూలు అన్నీ. ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్లేస్ అవైలబుల్గా లేకుంటే మాత్రం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ప్రసాదం పెడతారు ఎగ్జిట్ గేట్ దగ్గర. సో అది తీసుకొని ఇంకా మనం బయటికి వెళ్ళొచ్చు. చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ తినడానికి అని చెప్పేసి. ఇంకా ఇదండి కోటి దీపోత్సవాల ముచ్చట్లు. ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి. లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ మాత్రం ఇదండి, అది డెఫినెట్గా చెప్పగలుగుతాను. సో వన్స్ ఎంటర్ అవ్వగానే అసలు మనము కైలాసంలో ఉన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.